మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. నేను కోదండరెడ్డి గారు చైర్మన్ అగ్రికల్చర్ కమిషన్, ఎమ్మెల్యే పరిగి డిసిసి ప్రెసిడెంట్ వికారాబాద్ రామ్మోహన్ రెడ్డి గారు, బెలియా నాయక్ ట్రైకార్ చైర్మన్, మేము నలుగురం మొన్న లగ్చెర్ల గ్రామానికి వెళ్ళటం జరిగింది. లగ్చెర్ల గ్రామానికి వెళ్ళటానికి ముందు వనపర్తి కలెక్టర్ని, ఎస్పీని, జాయింట్ కలెక్టర్ని, అధికారులందరినీ కలిసి లగ్చెర్లలో జరిగినటువంటి దాడి మీద వివరాలన్నీ తెలుసుకొని లగ్చెర్ల గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులతోని, అక్కడ ఉన్న ప్రజలందరితోనే మాట్లాడటం జరిగింది. వారు చెప్పిన దాని ప్రకారం కలెక్టర్ లగ్చెర్లకు వచ్చినప్పుడు వారు కారు దిగి 2 నిమిషాలు కూడా గడవక ముందే అక్కడ కొంతమంది తాగి రాళ్ళు పట్టుకొని, కర్రలు పట్టుకొని ఉన్నారు. కొట్టండి కొట్టండి అని చెప్పే టీం ఒకటి ఉంది. వారు చెప్పటం వల్ల కలెక్టర్ మీద, జాయింట్ కలెక్టర్ మీద, వెంకటరెడ్డి చైర్మన్ కాడా మీద, అదే రకంగా ఇతర అధికారుల మీద దాడి చేయటం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు ఏ ప్రభుత్వాల్లో కూడా కలెక్టర్ల మీద ఈ రకంగా దాడి జరగలేదు. ఇది తెలంగాణ సంస్కృతిలో ఎక్కడ రైతులు ప్రభుత్వ అధికారుల మీద దాడి చేసిన సందర్భాలు లేవు. వారికి కావలసిన కాంపెన్సేషన్ రావాలని కలెక్టర్ని, ఇతర అధికారులను అడగటమే ఉండేది, కానీ దాడి చేసిన సందర్భాలు లేవు. ఈ దాడికి మూలాలు ఎక్కడ ఉన్నాయని మేము అడిగి తెలుసుకుంటే అక్కడున్న ప్రజలు, అధికారులు అందరూ ఒకటే విషయం చెప్పారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రణాళిక ప్రకారం, ఒక కుట్రలో భాగంగా కేటీఆర్ గారు రాష్ట్ర స్థాయిలో, నరేందర్ రెడ్డి గారు అసెంబ్లీ స్థాయిలో, సురేష్ అనేటటువంటి వ్యక్తి గ్రామ స్థాయిలో, వీళ్ళ ముగ్గురు ఒక ప్రణాళికను సృష్టించి డబ్బులు పెద్ద ఎత్తున ప్రజలకిచ్చి, తాగిచ్చి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద బురద చల్లాలి, చెడ్డ పేరు తీసుకుని రావాలి. ఈ దాడి వల్ల రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారనే విషయం తెలియజేయాలని ఒక కుట్ర పన్ని ఈ రకంగా చేయించారని మొత్తం అందరూ ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచులతో మాట్లాడాం, వాళ్ళు కూడా అదే చెప్పారు. ఎంపీటీసీలతో మాట్లాడాం, వారు కూడా అదే చెప్పారు. మామూలు రైతులతో మాట్లాడాం, వారు కూడా అదే మాట్లాడటం జరిగింది. దాని తర్వాత ఆ 3 గ్రామాలకు సంబంధించిన 1350 ఎకరాల భూమి ఉంటే దాంట్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన చాలా తక్కువ భూమి ఉంది. ఈ భూమిలో నిజంగా కోల్పోయినటువంటి వాళ్ళు కాకుండా 17-18 మంది భూమి లేనటువంటి వాళ్ళు అక్కడ దాడి చేయటం కోసం వచ్చిన వాళ్ళే దాంట్లో ఉన్నారు. దీన్ని చూసిన తర్వాత ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా వీళ్ళ వల్ల మా గ్రామానికి చెడ్డ పేరు వస్తుంది, మా కొడంగల్ అసెంబ్లీకి చెడ్డ పేరు వస్తుంది అని బాధపడుతున్నారు. అందువల్ల మేము వారితో ఒక విషయం చెప్పడం జరిగింది. అయ్యా, మీరు మీ గ్రామాల్లో మాజీ సర్పంచులుగా పెద్ద మనుషులు, రైతులు, భూములు కోల్పోయే వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని మీరు ఒక నిర్ణయానికి వచ్చి 1-2 రోజుల్లో ముఖ్యమంత్రి గారిని వచ్చి కలవాలని చెప్పటం, కలవటానికి రావాలని చెప్పటం జరిగింది. అదే రకంగా గ్రామాల్లో మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు ఆ గ్రామాల్లో ఉన్న ఎక్స్ సర్పంచులు, నాయకులు మేము ముఖ్యమంత్రిని కలవాలనేటటువంటి మాట మాకు చెప్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రిని కలవటానికి టైం ఇస్తానని మన ముఖ్యమంత్రి గారిని ఇప్పుడే మేము కలిసి లగ్చెర్ల మీద జరిగినటువంటి విషయాన్ని సంక్షిప్తంగా ఇప్పుడు ఒక రిపోర్టుని
ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం జరిగింది. ఈ కాపీలు కూడా మీకు ఇస్తాము, దగ్గరగా తీసి చూపించండి. 2 పేజీల్లోనే మొత్తం సంక్షిప్తంగా ఇచ్చాం. వివరంగా రిపోర్ట్ తయారు చేసి ఈ రిపోర్టుని గవర్నర్ గారికి, ఈ రిపోర్ట్ని రాహుల్ గాంధీ గారికి, ఈ రిపోర్ట్ని మల్లికార్జున ఖార్గే గారికి, ఈ రిపోర్ట్ని పిసిసి అధ్యక్షుడి గారికి, ఈ రిపోర్ట్ని ప్రతిపక్ష పార్టీల నాయకులకి అందరికీ పంపించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఈ రిపోర్టు వాస్తవంగా మేము అక్కడ పోయి అధికారులతో మాట్లాడటమే కాకుండా రైతులతోనే, ఆ దాడి చేసిన గ్రామంతోని, భూములు పోయే గ్రామం వాళ్ళతో మాట్లాడి తయారు చేసిన రిపోర్టు కాబట్టి ఈ రిపోర్టుని చూడటం ద్వారా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకం కాదు, బలవంతంగా రైతుల భూముల్ని గుంజుకోవాలనే ఆలోచన అసలే లేదు. ముఖ్యంగా ఎస్టీలు అంటే లంబడీలకు కానీ ఎస్సీలకు కానీ వాళ్ళ భూములను గుంజుకునే అవకాశం 100% పాడలేదని ఇవాళ మేము కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. అక్కడ ప్రజలు అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ కావాలన్నా, ఫార్మా కావాలన్నా వారు అడిగినట్టుగానే చేస్తాము తప్ప వారికి బలవంతంగా భూములు తీసుకొని పెట్టే ఆలోచన మాకు లేదని చెప్పాడు. అక్కడ ఉన్న గ్రామాల్లో ప్రజలకి ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు భూముల్ని బలవంతంగా తీసుకునేది లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటుందని ముఖ్యమంత్రి గారే స్వయంగా మాకు చెప్పడం జరిగింది. దీని మీద నిన్ననే సిపిఎం తమ్మినేని వీరభద్రరావు గారు, సిపిఐ నాయకులు, సిపిఎంఎల్ నాయకులు అక్కడ పోయినప్పుడు ప్రభుత్వమే వారికి అనుమతి ఇచ్చి అక్కడ ప్రజలతో మాట్లాడేటటువంటి అవకాశాన్ని కల్పించారు. వారికి కూడా ముఖ్యమంత్రి గారు కలిసి వారి అభిప్రాయాన్ని కూడా తీసుకొని ఆ 3 గ్రామాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఫార్వర్డ్ క్యాస్ట్కు సంబంధించిన అందరికీ ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజాభీష్టానికి అనుకూలంగానే పనిచేస్తానని చెప్పడం జరిగింది. అదే ఈ మా చిన్న రిపోర్టుని మీకు ఇవ్వటం జరిగింది. దాన్ని మాతో పాటు మరి బెల్లే నాయక్ గారు కూడా రావాల్సి ఉండే, ఎలక్షన్కి సంబంధించి గచ్చిబౌలని మహారాష్ట్రలో ఆయన అక్కడ పోవాలని చెప్పడం వల్ల ఈరోజు అక్కడ పోయాడు. తర్వాత మళ్ళీ మాతో మాట్లాడి చెప్పాడు. మేము మాట్లాడిన విషయాలన్నీ వారికి కూడా చెప్పడం జరిగింది.